ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 10 ఆదివారం రోజున ఒక ఘోరమైన నింద అయితే రాబోతుంది. జాగ్రత్త. ఈ ధనుస్సు రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్త మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ రాశి వారికి మాత్రం ఆగస్టు 10 ఆదివారం రోజున ఒకరి వల్ల ఘోరమైన నింద అయితే రాబోతుంది. ఈ సమయంలో గురువు అనుకూలత వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అయితే ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరికి కష్టపడే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ధైర్యవంతులు. వీరికి ఏ విషయం అయినా సరే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి పట్టుదల, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనే కనుపుకునే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరికి దూరం అవుతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఈ రాశి వ్యక్తులు అయితే ఏదైనా చేస్తారు. ఎంత కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే కష్టాల్లో ఉన్నప్పుడు అయితే ఎవ్వరు కూడా సహాయం చేయరు. దానివల్ల ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరి ముఖంలో అయితే గొప్ప తేజస్సు ఉంటుంది. జీవితంలో ఏదైనా సరే సాధించాలన్న పట్టుదల అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరు చాలా మోసపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఎవరైతే వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. శత్రువులు అయితే వీరికి ఎక్కువగా ఉంటారు. వీరికి జీవితంలో కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే వీరికి కష్టాలు, కుటుంబ బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు చిన్న పిల్లల మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఎవరైనా సరే ప్రేమగా పలకరిస్తే
అంతలోనే పొంగిపోతూ ఉంటారు. వీరు ఒక వ్యక్తిని గనుక ప్రేమిస్తూ ఉంటే వారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి పేదరికం అనేది ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అయినా సరే వీరు ఈ రాశిలో జన్మించిన వారు అయితే నిరంతరం కష్టపడుతూ డబ్బు సంపాదించి పై స్థాయికి వెళ్ళాలని వీరి యొక్క కలలు అయితే నెరవేర్చుకుంటూ ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 10 ఆదివారం రోజున అయితే వీరి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. గురువు లాభస్థానంలో ఉన్నప్పటికీ వీరికి వృత్తి వ్యాపారంలో అయితే మంచి లాభాలను చూస్తారు. ఈ సమయంలో అయితే మీకు అనుకూలమైన సమయమే. అయితే ఈ సమయంలో మీరు ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో అయితే మంచి లాభాలు వస్తాయి. డబ్బు పరంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. జీవితంలో మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే ఈ సమయంలో ఉండబోతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మీకు అదృష్టం పట్టబోతుంది. ఏ పని చేసినా మీరు ఊహించని లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు రాబోతున్నాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం పెరగబోతుంది. ఈ సమయంలో మీకు జీతాలు పెరుగుతాయి. అయితే ఈ సమయంలో అయితే మీకు సంఘంలో మంచి గుర్తింపు కూడా లభించబోతుంది. వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలను అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలమైన సమయం. అలాగే జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆదివారం అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మీకు కొంతమంది వ్యక్తుల వల్ల కొంత గందరగోళం ఎదురయ్యే అవకాశం ఉంది. అది కూడా మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క దగ్గరి మిత్రులు కావచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎదుగుతుంటే చూడలేని వారు మీపై అయితే నిందలు వేయాలని చూస్తున్నారు. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక మీపై నిందలు వేయాలని చూస్తున్నారు. వారెవరో కారు మీ గతంలో మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి వల్ల అయితే మీకు నిందలు పాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త.